హాయ్ అండి. ఈరోజు మనం పుదీనా కారం ఎలా తయారు చేసుకొని చూద్దాం. మార్కెట్‌కెళ్ళినప్పుడు 2 కట్టలు పుదీనా తీసుకొచ్చాను. దాన్ని ఇలా ఇసుక లేకుండా శుభ్రం చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, దానికి తగ్గ మిరపకాయలు వేయించుకోవాలి. ముందుగా ఒక స్పూను మెంతులు వేసుకొని వేయించుకుందాం. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. కారానికి సరిపడా మీరు తినే దీన్ని బట్టి మిర్చి వేసుకోండి. ఇలా వేయించుకుని రోట్లో దంచుకుంటే మరి స్పెషల్‌గా ఉంటుందండి కారం టేస్టు. మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇలా మిరపకాయలు వేయించుకున్న నూనెలోనే పుదీనా కూడా వేయించుకుందాం. పుదీనాని పెళ్ళపెళ్ళలాడేట్టు సన్న సెగన వేయించుకోవాలి. మంట హై పెట్టుకోవద్దు. ఈలోపు మిరపకాయలు దంచుకుందాం. కాస్త జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు. భలే ఉంటుందండి ఈ ద పుదీనా కారం. చింతపండు తగులుతూ పుల్ల పుల్లగా మంచి టేస్టీగా. సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి. కాస్త నెయ్యేసుకొని వేడన్నంలో తింటే ఈ పుదీనా కారం అసలు ఎప్పటికి మర్చిపోలేరు మీరు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ గొంతు సంబంధిత కఫం అనగా పోతది. మంచి స్మెల్‌తో ఉంటది. రోజంతా కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తది ఈ పుదీనా. పుదీనాను తడపకూడదు. గాలికి ఆరబెట్టుకోవాలి ఒక రోజంతా. అప్పుడు చక్కగా మీరు వేయించినప్పుడు పెళపెళలాడుతా వస్తది. చూసారా, నలిపితే కూడా పొడవుతుంది. అట్లా వస్తుంది. సన్న సెగనే వేయించుకోవాలి. ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి. పుదీనా వల్ల నోటి దుర్వాసన ఉండదు. గొంతు గరగర కూడా తగ్గుతుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి. నా వంటలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.